పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ రేపటికి వాయిదా పడగా రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే పెద్ద నోట్ల రద్దుపై వాయిదా తీర్మానానికి తాకీదులిచ్చిన కాంగ్రెస్ ఆ అంశాన్ని ప్రస్తావించింది. ఇతర అంశాలన్నింటినీ పక్కనబెట్టి పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. విపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికార పక్షం ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని సుమిత్రా మహాజన్ కోరినా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ గందరగోళం మధ్య లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సభ సమావేశమైన పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా లోక్సభ రేపటికి వాయిదా పడింది. और चर्चा के लिए हमको अगर आप सम्मति दिए तो हम चर्चा शुरू करने के लिए तैयार हैं, क्योंकि बाहर एक ऐसा मैसेज जा रहा है कि चर्चा के लिए विरोध पक्ष के लोग तैयार नहीं हैं। लोगों के जो तकलीफात है, कठिनाइयां हैं, उन कठिनाइयों को जनता के सामने सदन के माध्यम से रखने के लिए हम सदैव तैयार हैं। इसीलिए हम ये चाहते हैं प्रधानमंत्री जी यहाँ हाजिर रहे, हमारी बात सुने और आप एडजर्नमेंट मोशन को सम्मति दे, क्योंकि अगर सम्मति नहीं दिए चर्चा नहीं होगी। लोग चाहते सदन चले, लोग चाहते बहस हो जाए, लोग चाहते उसमें सरकार क्यों ये निर्णय लिया, उसमें तकलीफ क्या है, उसके बारे में विपक्ष का सुझाव क्या है सुनने के लिए लोग चाह रहे। हम गरीब के हित में, देश के हित में हमने ये निर्णय लिया है। ये साहसिक और ऐतिहासिक निर्णय, क्रांतिकारी निर्णय के लिए पूरा देश मोदी जी के साथ दे रहे, पूरा देश कह रहे मोदी जी आगे बढ़ो, हम सब आपके साथ है। इसलिए मेरा प्रार्थना यह है, रूल क्या है आपको मालूम है। बहस शुरू हो गया राज्यसभा में, कांग्रेस वाले भी बोले, कम्युनिस्ट वाले भी बोले, हम में से भी कुछ लोग बोले। अचानक इन लोगों के बीच में क्या हुआ मुझे समझ में नहीं आ रहे। इसलिए मेरा विनती है विपक्ष से, कृपया बहस होने दीजिए, तुरंत होने दीजिए, आपको जो कहना कह दीजिए। प्रधानमंत्री का आपने मांग किया वो भी आप सुनाइए, फिर बाद में सरकार उचित निर्णय करेगा। हम चर्चा के पक्ष में है। No, honorable member, you are not ready. Okay. The House stands adjourned to meet again tomorrow, 24th November 2016 at 11 a.m. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపిన వెంటనే విపక్షాలు తమ ఆందోళనల్ని తిరిగి ప్రారంభించాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరినా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు సభా మధ్యలోకి దూసుకొచ్చి ఆందోళన కొనసాగించగా ఎగువ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. House is adjourned up to 12:00 hours. 12:00 hours. माननीय सभापति जी, भाई आप लोग बैठ जाइए. देखिए, House is adjourned till 2 p.m.